హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివం బజాయ్ అని మూవీ చూసొచ్చాను. ఇందులో అశ్విని బాబు హీరో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి చైనా, పాకిస్తాన్ మన దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ మూవీలో మన హీరో పేరు వచ్చి చందు. తను ఒక లోన్ రికవరీ చేస్తుంటాడు అన్నమాట. లోన్ రికవరీ చేసే హీరో అసలు ఈ ప్లాన్ ఎలా తెలుసుకున్నాడు, మన దేశాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మధ్యలో ఇది నడుస్తున్నగా ఇంకో సమస్య కూడా వస్తుంది. అదే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మనుషులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు అన్నమాట. అది హీరో మీనికి వస్తుంది ఆ నేరం. అది ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. అంటే ఒక కొత్త కాన్సెప్ట్, అంటే పాకిస్తాను, చైనా కలిసి ఇండియాని నాశనం చేసే లాంటివి మామూలుగా మన పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద అటాక్లో అలాంటిది అది వచ్చిన ఇంకోటి ఉంటుంది. అదే ఇప్పుడు మీకు చెప్పా కదా, కెమికల్ ఫ్యాక్టరీలో మనుషులు అనుమానాస్పదంగా చచ్చిపోవడం, అది హీరో మీద పడడం, అది కొంచెం డిఫరెంట్ వేలో. అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే ట్రైలర్లో మీకు శివుడిది అదంతా చూపించారు కదా, దానికి లింక్ అయి ఉంటుంది. అది మీరు మూవీ చూడాలి, ఎందుకంటే అది స్పాయిలర్లా ఉంటుంది, అందుకే స్పాయిలర్ ఇయ్యదలుచుకోలేదు. కాకపోతే బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెంలో లవ్ స్టోరీ, నేను ఇలాంటి మూవీలలో లవ్ స్టోరీ లేకపోతే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు మళ్ళీ లవ్ స్టోరీ యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది, ఇంటర్వెల్ టయానికి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, దాంతో మనకు సెకండ్ హాఫ్ మీద హైప్ వస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చినాక ఒక 10 నిమిషాలు బాగా ఉంటుంది. మళ్ళీ మధ్యలో లవ్ స్టోరీ, కామెడీ సీన్లు అవి పెట్టి చెడదొబ్బారు. లాస్ట్ 20 నిమిషాలు అయితే ఇంకా దేవుడి గురించి, అదే ఇప్పుడు మనకు ట్రైలర్లో చూసినట్టు శివుడు రావడం, అదైతే ఇంకా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ 20 మినిట్స్ చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ అంతగా ఉండకపోయింటే బాగుంటుంది, కానీ లవ్ స్టోరీ ఉండాలి, ఎందుకంటే హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి లవ్ స్టోరీ పర్లేదు. కానీ మరీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ప్లస్ పాటలు ఉన్నాయి, ఆ పాటలు ఏం బాగాలేవు. అవి వచ్చిన ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. కామెడీ పరంగా బాగుంది. హైపరాది వచ్చి హీరో ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ, మళ్ళీ బ్రహ్మాజీ ఉంటాడు, బ్రహ్మాజీతో వచ్చే కామెడీ చాలా బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఓకే, కానీ సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం అంత బాగాలేదు. ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలకు ఒక మంచి ట్విస్ట్ రిలీజ్ చేసి అది చూపించకుండా మధ్యలో కామెడీ, లవ్ స్టోరీ అదంతా పెట్టారు. మూవీ అయితే వన్ టైం వాచబుల్. నాకైతే పర్లేదు, నచ్చింది. జస్ట్ సెకండ్ హాఫ్కి మంచి హైప్ వచ్చి కొంచెం సెకండ్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ అనేది లేకపోయి ఉంటే బాగుండేది. యాక్టింగ్ పర్పస్ అశ్విని బాబు కానీ, హీరోయిన్ బ్రహ్మాజీ, హైపరాది వీళ్ళందరూ చాలా బాగా యాడ్ చేశారు. అలాగే విలన్ అనేది మనకు సస్పెన్స్ పెట్టారు. అంటే మెయిన్ విలన్ ఒక అతను ఉంటాడు, అతను అనేది సస్పెన్స్ పెట్టాడు. అది మూవీలో చూసి తెలుసుకోవాలా. అతను కూడా పర్లేదు, అతను కొత్త అతను ఉన్నంతలో యాక్టింగ్ అయితే బాగా చేశాడు. కొంచెం సెట్ కాలేదు కానీ పర్లేదు, కొత్త అతను కాబట్టి బాగా చేశాడు. మూవీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో ఆ విజువల్స్ కానీ పర్లేదు, వాళ్ళకు ఉన్న బడ్జెట్లో చాలా బాగా చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. శివుడిది వచ్చేది కానీ అదైతే చాలా బాగుంది. అది థియేటర్లోనే చూడాలి. నాకైతే బాగా నచ్చింది లాస్ట్ 20 మినిట్స్. మైనస్ అంటే నాకు ఆ సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ కానీ ఆ కామెడీ కానీ లేకుండా ఉండుంటే చాలా బాగుండేది. జస్ట్ సెకండ్ హాఫ్ ఒక్కటి డిసప్పాయింట్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. ఒక 30 మినిట్స్ అయితే బాగోదు. సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీ నచ్చలేదు నాకు. మిగతా పరంగా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.